హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సాంగ్ ఇంట్లో వస్తుంది, ఇది నేను ఏదో యాడ్ చేశాను అనుకోవద్దు. తిని ఒకసారి చూపించాలి కదా వంట ప్రిపేర్ అయినాక. ఈరోజు అయితే ఎందుకో చికెన్ ఉండాలనిపించింది. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా. ఈరోజు అయితే సింపుల్గా, ఈజీగా చికెన్ ఉండాలనిపించింది. అందరికీ తెలిసిన ప్రాసెస్, చాలా ఈజీ మెథడ్. నైట్ ఎందుకో మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు, అదైతే ఉండిపోయింది అనమాట. ఇంకా లివర్ ఫ్రై అది కూడా నైట్ చేసాము, కానీ నేను వీడియో తీయలేదు. చికెన్ ఫ్రై అయితే చాలా ఈజీ, చాలా ఎన్నిసార్లు చేసుకున్నా, డైలీ చేసుకున్నా, రోజంతా తిన్నా అసలు బోర్ కొట్టిందంటే చికెన్ అనే చెప్పొచ్చు. చికెన్ ఇష్టపడని వాళ్ళు ఎవరు చెప్పండి. మీకు కూడా చికెన్ అంటే ఇష్టం ఉంటే ఒక లైక్ చేయండి, నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా, సింపుల్గా చేశాను. అనుకోకుండా అలా చికెన్ తేవడం జరిగింది, అందుకోసమని. ఈరోజైతే మా ఇంట్లో చికెను, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు ఇవైతే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ లోప ఆయిల్ హీట్ ఎక్కుతుంది అనేసి కడాయి అయితే పెట్టేశాను. చాలా ఈజీ, కాకపోతే ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. కొంచెం గ్రేవీగా ఉండాలి, రుచిగా ఉండాలి, కొంచెం తింటున్నప్పుడు కొంచెం జ్యూసీగా ఉండాలంటే ఖచ్చితంగా ఆనియన్స్ అయితే ఎక్కువనే కట్ చేసుకోండి. ఫ్రై అనుకుంటే ఆనియన్స్ అవసరం లేదు, పేస్ట్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే ఇక మార్నింగ్ ఎంతమంది వంటలు చేస్తూ ఎంతో హరిబరిలో ఉండి కూడా వంట ప్రిపేర్ చేయడం అంటే చిన్న ముచ్చట కాదు. అది మళ్ళీ మంచిగా కుదరాలి, లేదంటే 12 వంకలు పెడతారు మన ఇళ్ళల్లో, మనకు తెలిసిన ముచ్చటే ఇదనమాట. ఆనియన్స్ అయితే ఇంకా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు అయితే మంచిగా కుక్ చేసుకోవాలి. మీకు తెలియదు, యూట్యూబ్లో వీడియో తీయాలన్నా, చేయాలన్నా, అది అప్లోడ్ చేయాలన్నా చాలా కష్టాలు ఉంటాయి. మన వాళ్ళంతా ఏమనుకుంటారంటే చాలా ఈజీ, మంచిగా సింపుల్గా చేస్తున్నారు, వీళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి, మనకేంటి ఫైదా అని చాలామంది అనుకుంటారు. అది కాదు ముచ్చట. వీడియో తీయాలన్నా కష్టమే, అది అప్లోడ్ చేయాలన్నా కష్టమే, ఎడిట్ చేయాలన్నా కష్టం, మళ్ళీ నెట్ ఉండాలి. నెట్ లేకపోతే ఆ వీడియో అప్లోడ్ అవ్వదు కదా. ఇవన్నీ తెలుసుకోరు మనోళ్ళు, ఏదో మనం మంచిగా సంపాదించుకుంటున్నాం అనుకుంటారు. సో ప్రయత్నించాలి, ప్రయత్నించినప్పుడు ఆ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అందులోదే నా ప్రయత్నం, మీరు సపోర్ట్ చేయండి. కరివేపాకు అయితే వేసుకున్నాను ఫ్రెష్గా. ఇంకా కుక్ అవ్వాలి, చాలాసేపు కుక్ చేసుకున్నా నేను దాదాపు. అయితే మీరు కూడా వీలైనంత మట్టుకు సిమ్లోనే కుక్ చేసుకోండి. ఇక్కడ ఇది కుక్ అయ్యే వరకు నేను బయట చాలా పనులు చక్కబెట్టుకున్నా, మీరు కూడా అట్లా చెయ్యరి, అన్ని పనులు కలిసి వస్తాయి. ఒక పని మీద డిపెండ్ అయినామనుకో, ఈ కూరగాయలోపు మిగతా పనులన్నీ పెండింగ్ అయిపోయి 12 గంట కూడా అవుతుంది. కాబట్టి నేను ఇది సిమ్లో కుక్ చేసుకుంటూ మిగతా వర్క్ కూడా చేసుకున్నాను. సో ఇదనమాట. ఆనియన్స్ అయితే 80% కుక్ అయిపోయింది. ఆనియన్స్ అయితే కుక్ అయిపోయింది కదా. పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ అయితే మంచిగా వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, సూపర్ అనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అల్లం పేస్ట్ లేకపోతే కొంచెం ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసుకోరి. గరం మసాలా కూడా నేను యాడ్ చేసిన, మీరు కూడా వేసుకోరి. లేకపోతే ఏం వరిగానే అవసరం లేదు, ఉంటేనే వేసుకొని మళ్ళీ లేదని అదేదో టెన్షన్ పడే హరిబరి ఏం అవసరం లేదు. చాలా ఈజీగా, సింపుల్గా, బ్యాచిలర్కి అయితే ఇంకా ఈజీ. మన వంట చూసిన వాళ్ళైతే సింపుల్గా చేసేసుకోవచ్చు. చికెన్కు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, మీరు కూడా ఆయిల్ కూడా మంచిగానే వేసుకోరి. చికెన్ కొంచెం గ్రేవీగా, జ్యూసీగా ఉండాలంటే కొంచెం నాన్ వెజ్గా కొంచెం వేసుకోవాల్సిందే. ముక్కలు కొంచెం పెద్దగా అనిపించినాయి ఎందుకో, మళ్ళీ నేను ఇంకా సైడ్కి తీసుకుపోయి మళ్ళీ ఇంకా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నా. మీరు కూడా కట్ చేసేసుకోండి, తొందరగా కుక్ అవుద్ది, పని కూడా ఈజీగా ఉంటుంది. ఆనియన్స్ మంచిగా కుక్ అయిపోయినాయి చూసిరా, ఇట్లా కుక్ అవ్వాలి. మటన్, చికెన్, ఇంకా ఫిష్ ఇలాంటివి మనకు ఎంతైనా చేస్తుంటేనే మంచి బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. చికెన్ అనగానే ఎవరో ఒకరు నేను చేస్తానులే అంటారు కదా మన ఇంట్లో, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా. చికెన్ అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నా, మళ్ళీ కడుక్కోలే అనుకున్నారు, కడిగేశాను. మీరు కూడా ముందే అన్నీ ప్రిపేర్ చేసి ఈజీగా చేసుకోవచ్చు. నేను సిమ్లోనే మగ్గించుకున్నా ఇవన్నీ, ఎందుకంటే మిగతా పని చూసుకుంటూ టకాటక ఇవన్నీ చక్క పెట్టుకోవాలి. 10:30 కల్లా పని అయిపోవాలి, మనం వర్క్ మీద బయటకు వెళ్ళిపోవాలి. సో ఇదనమాట. సిమ్లో పెట్టయితే మగ్గించుకున్నా, మూత పెట్టేసుకున్నా. చూసారు కదా కుక్ అయింది. ఇంకొంచెం ఇంకా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం గంటె తీసుకొని.
అందరికీ తెలిసిన ప్రాసెసే, కాకపోతే చికెన్ ఒక 10 సార్లు చూపించినా చూడాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. చికెన్ చూస్తేనే తెచ్చేసుకోవాలరా అనిపించే గుడ్ ఫీలింగ్ అంటే చికెనే. ఇంకా నేను కొత్తిమీర అయితే డైరెక్ట్ ఇట్లా వేస్తున్నా, ఎందుకంటే కుక్ అయిపోతుంది. అదని ఏమంతా మనం బలవంత పెట్టే పని ఉండదు, తొందరగా కుక్ అవుద్ది. ఇలా చికెన్ మీద ఫస్ట్ అయినా వేసుకోవచ్చు, లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసేసిన కారపొడి ఒక 2 స్పూన్స్ దాకా వేసిన, కొద్దిగా మస్తు అవుతుంది. సాల్ట్ కూడా చూసేసుకోర్రి. సాల్ట్ విషయంలోనే కొంచెం జాగ్రత్త ఉండాలి. అటుక్కుని ఎక్కువ వేసి మళ్ళీ తర్వాత అయ్యో అన్నాం అనుకో పరిశాన్లో పడతాం, కాబట్టి చూసేసుకోర్రి. నేను సాల్ట్ విషయంలో చాలా జాగ్రత్త ఉంటా. తక్కువైనా పర్లేదు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువైనా మనకు ఇంటి వాళ్ళు మొత్తం వాయించేస్తారు. సో ఇదనమాట, నువ్వు వీడియో వేసుకుంటే ఏది ఉప్పు ఎక్కువ వేసినావు, ఏం కారం వేసినావు అంటారు. అందుకోసమనే ఇంకా చేసుకోరు మీరు కూడా. గరం మసాలా యాడ్ చేసిన ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఏం చేయాలంటే మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి. అప్పుడే వెంటనే వాటర్ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే టేస్ట్ మారిపోతుంది, కారంగా ఉంటుంది. సో కాబట్టి ఒకసారి మంచిగా కలుపుకొని చూసిరా, కొత్తిమీర మొత్తం మగ్గిపోయింది. ఇట్లా గరం మసాలా, కారపొడి, సాల్ట్, కొత్తిమీర, పుదీనా మీ దగ్గర ఉంటే వేసుకోరి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంది కానీ నాకు అంత టైం లేకపోయింది, అందుకే నేను వేయలేదు. సో ఇది మూత పెట్టి అయితే మగ్గించుకుందాం. చాలాసేపు అయితే కుక్ చేసిన నేను, ఎందుకంటే మిగతా వర్క్ చూసుకుంటే ఇది సిమ్లో పెట్టాను కాబట్టి మంచిగా మగ్గిపోయింది. దాని పని అది చేసుకుని నా పని నేను చేసుకున్నా. మీరు కూడా ఇట్లా సిమ్లో పెట్టి పని చేసుకురనుకో 2 పనులు కలిసి వస్తాయి. కాబట్టి నిన్న మొన్న చాలా లేట్ అవుతుండే నాకు, ఇది ఇక్కడ అవుతుండే అది అక్కడ అవుతుండే, దీని గురించి చూస్తే ఆడ 11 అవుతుండే. కాబట్టి ఇట్లా కాదనేసి నా టైమింగ్ నేను చేంజ్ చేసుకున్నా. సో మంచిగా కుక్ అవుతుంది కదా. మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒక 5 అంటే 7 మినిట్స్ దాకా కుక్ చేసిన. మీరు కూడా కుక్ చేసుకోరి. సిమ్లోనే కుక్ చేసిన, వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. ఇక ముందే కారం మీద వాటర్ యాడ్ చేసినాం అనుకో అస్సలు టేస్ట్ బాగుండదు. లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. చూసిరు కదా, మంచిగా 85% కుక్ అయిపోయింది. ఇంకొక 15% ఉంది, 15 to 20% ఉంది అంతే. సిమ్లో మగ్గిస్తే ఇట్లా అవుతుంది, అడుగంటలే. చూసిరా, సిమ్లోనే వదిలేసిన, దానిపైన చూసుకుంది. సో ఇదన్నమాట. నోరు ఊరుతుంది కదా చూస్తుంటేనే. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా, మీరు కూడా వాటర్ యాడ్ చేసుకొని, ఎందుకంటే టక్కున లేచిపోతుంది కూర, కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకో ఇంకొక 2 ముద్దలు ఎక్కువ తినడానికి ఉంటుంది. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆవరావరం తినేస్తారు. మమ్మీ చికెన్ తెచ్చిన డాడీ వండేసాయి మమ్మీ స్కూల్ నుంచి వచ్చేసరికి అన్నారు. అందుకని ఇంకా ఈ పని ఫినిష్ చేసుకొని మనం వెళ్ళిపోయినాం అనుకో వాళ్ళు వచ్చి తినేస్తారు. మళ్ళీ మనకు డిస్టర్బెన్స్ ఉండదు. కాబట్టి ఫైనల్గా కసూరి మేతి, మీకు కసూరి మేతి మంచిగా మార్కెట్లో దొరికితే తెచ్చేసుకోరి. ఇది ఈ మధ్యనే అలవాటు చేసుకున్నా, అంతకుముందు నాకు కూడా తెలిసేది కాదు. కసూరి మేతి వేసుకుంటే ఎక్సలెంట్ ఫ్లేవర్ ఉంటుంది, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా కుక్ అయిపోయింది, టైం కూడా సేవ్ అయింది. సిమ్లో పెట్టి మగ్గించాను కాబట్టి సూపర్గా కుదిరింది. మీరు కూడా సిమ్లోనే మగ్గించుకోండి, హరిబరిలో అయితే చేసుకోవద్దు, టేస్ట్ చేంజ్ అవుతుంది. చూసిరు కదా, సూపర్ ఉంది కదా, చూస్తుంటే నోరు అవుతుంది కదా. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, మామూలుగా కూల్ డ్రింక్స్లో కానీ సూపర్గా ఉంటుంది. నంచుకొని తినడానికి ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ నా ఫుల్ వీడియో చూసిన వాళ్ళు.